భలే భలే చేజార్చుకున్నామే, మానవ జన్మలో ఉండగానే మనం జాగ్రత్త పడితే బాగుండేదే అనుకునేవాళ్ళు. అదేంటండి, దేవతలుగా వాళ్ళు పైలోకాలకు వెళ్ళారు కదా, స్వర్గలోకాలకు వెళ్ళారు కదా, వాళ్ళు బాధపడటం మళ్ళీ ఎరకరాటమేంటి, మళ్ళీ ఈ సంసారం, ఈ రొచ్చు, ఈ వ్యవహారం మాకు వద్దురా బాబు అనుకుంటుంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళినా తెలిసిందంట. కొద్దిగా శ్రమ చేసుకుంటేనే ఈ స్వర్గలోక ప్రాప్తి వచ్చింది కదా, దీనిపైన బోళ్ళని లోకాలు ఉన్నాయి. అసలైనటువంటి బ్రహ్మతత్వం ఇన్ని లోకాలకి అవతల వైపున ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకోవాలి అంటే మధ్యలో చాలా లోకాలు ఉన్నాయి. మనం చేసుకున్న ఒక 30-20%కి స్వర్గలోకం వచ్చింది. అక్కడికి వెళ్ళినాక అప్పుడు అనిపిస్తుందంట, అరే రే 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 అసలైన లోకం బ్రహ్మలోకం ఉన్నది కదా, నేనే బ్రహ్మను అయిపోవాలి, నేనే ఆ పరమాత్మను అయిపోవాలనుకున్నాను కదా, ఇక్కడ మిగిలిపోయానే, అయితే ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తా అని అంటే నోను. అవన్నీ భోగలోకాలు. అంటే నువ్వు పుణ్యాన్ని సంపాదించావే, ఆ పుణ్యాన్ని ఖర్చు పెట్టడానికి వెళ్ళావు తప్ప నువ్వు శ్రమ చేయడానికి వెళ్ళా, సాధన చేయడానికి వెళ్ళా. సాధన చేసేది ఏదైనా ఉందంటే కర్మభూమి అనేటువంటి ఈ లోకంలోనే మనం సాధన చేసుకోవాలి. ఆ కష్టపడేదేదో ఇక్కడే కనుక కష్టపడ్డామంటే డైరెక్ట్ బ్రహ్మలోకం పోవచ్చు, లేదా అంతకంటే ముందు లోకాలు పోవచ్చు. అందుకని ప్రతి మనిషి కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదైనా ఇక్కడ గట్టిగా చేసుకున్న దాన్ని బట్టి అదో ఊర్ధ్వలోకాలు అనేటటువంటి లభిస్తాయని చెప్పి పెద్దలు చెప్తారు, చూసారా. అందుకని ఎప్పుడెప్పుడా అంటే అక్కడికి వెళ్ళినా తెలుస్తుంది ఈ లోకం సంగతి, మానవుడిగా జన్మించడం వలన ఎంత గొప్ప విశేషత ఉందో అనేది పైకి వెళ్ళినా తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలియకపోవచ్చు. అప్పటి వరకు తెలియక మనం ఇట్లాగా అజ్ఞానంలో కొట్టుకుపోతుంటాం. ఎంతో కొంత మనం ఈ టెక్స్ట్ బుక్ పుచ్చుకుని ఆ విషయాలు తెలుసుకుంటూ ఉంటే, మనం చేయదగ్గదేదో చేసుకుంటూ ఉంటే ఈ జన్మ కాబట్టి మరో జన్మలో ఉన్న ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం. అందుకే ఎంత తెలివిగా ఉండాలి అని అంటాడంటే, ఆత్మజ్ఞానం పొందేటటువంటి విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ, ఒక చిలకని ఆ యజమాని పట్టుకుని పంజరంలో పెట్టాడు. చిలక పంజరంలో ఉంది. దానికి ఆ పంజరం కూడా మంచి గోల్డ్తో చేయించాడు. మహానుభావుడు ఉన్నాయన గోల్డ్ పంజరం, బంగారు పంజరంలో చిలకను పెట్టాడు. ఏ పంజరం అయితే ఏంటండి కోటేశ్వర, అవునా? పంజరమేగా, జైలేగా. దానికి ఎదర కడ్డీలు ఇనపై అయితే ఏంటి, బంగారు అయితే ఏంటి, లోపల ఉండిపోయిందిగా. చిచ్చి, నాకు నచ్చలేదు. హాయిగా స్వేచ్ఛగా తిరిగేటటువంటి దాన్ని, నాకు స్వేచ్ఛ కావాలి. వీడెవడో బంగారు తయారు చేసి లోపల పెట్టి చక్కగా మిగలబడినటువంటి మంచి జామ పండ్లు పెడుతున్నాడు, ఆహారం బాగా పెడుతున్నాడు, నన్ను రోజు పలకరిస్తున్నాడు, అంత బాగానుంది, అంత బాగా చూసుకుంటాడు. బట్ నాకు ఉన్న బుద్ధి కావట్లా. నా స్వభావం అది కాదు. నేను హాయిగా 10 మంది చిలకలతో హాయిగా మాట్లాడుకుంటూ దేశమంతా దేశాలు తిరిగేటటువంటి దాన్ని కదా, నేను బయటపడిపోవాలి అని నిర్ణయించుకుందంట. ఇక్కడ భక్తుడు కూడా అది నిర్ణయించుకోవాలి, చూసారా. మరల ఈ కేజ్, ఈ గుహలోకి దూరకూడదు. ఇది ఒక చీకటి అంధకారమైనటువంటి, అంటే ఇదంటే ఇదేనే కాదు, ఇంకా రకరకాలైనటువంటి ఈ ఇట్లాంటి వాటిలోంచి మనం వచ్చాం. ఇది ఫైనల్ అయిపోవాలి. ఈ పంజరం నుంచి మనం ఫైనల్గా బయటపడిపోవాలి. ఇక మళ్ళీ ఏ పంజరంలో దూరకూడదు. అంటే మళ్ళీ జన్మ తీసుకోకూడదు, మళ్ళీ ఏ శరీరం తీసుకోకూడదు. అప్పుడు చిలకలాగా తెలివిగా ప్రవర్తించాలి. సరే, ఒక రోజున ఆ యజమాని గారు చిలకని హాయ్ టాటా అంటూ పొద్దున్నే దానికి అంతా మేత అంతా పెట్టేసేసి వెళ్తున్నా అని అంటే, ఎక్కడికి అని అడుగుతుంది. దానికి కొంచెం మాటలు వచ్చు, చిలకలకి మాటలు వచ్చు కదా, నేర్పాడు. ఎక్కడికి అంటే, ఇక్కడ ఏదో ప్రవచనం జరుగుతుంది, అందుకని అది వినటానికి వెళ్తున్నాను అని అంటే, గురువు గారిని నా తరపున ఒక ప్రశ్న అడుగుతావా అని అడుగుద్ది. నీకు కూడా ఒక ప్రశ్న ఉందా, ఏంటా ప్రశ్న అంటాడు. ఎప్పుడు మోక్షం వస్తుందో, నీకు కూడా మోక్షం కావాలా, అడుగుతాలే అంటాడు. సరే వెళ్తాడు. ప్రవచనం అంతా అయిపోద్ది. గురువు గారిని ప్రవచనం అంతా అయిపోయినాక, చిన్న సమస్య ఒకటి ఉందండి, నేను ఒక బంగారు చిలకను పెంచుకుంటున్నాను. ఆ చిలక నన్ను వచ్చేటప్పుడు అడిగింది మిమ్మల్ని అడగమని, దానికి మోక్షం ఎప్పుడు వస్తుంది అని అడిగింది. ఈ జన్మలో వస్తుంది అంటారా, ఇంకా జన్మలో ఏమైనా ఎత్తుతాయి అంటారా, మీరేం చెప్పబోతున్నారు అని అంటే, ఆ ప్రశ్న వినంగానే డామంట పడిపోతాడు గురువుగారు.
ఓరు నాయన ఈడం గురువురా బాబు, మనం ఏం అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఈ డామంట పడిపోయాడు, వీళ్ళందరినేమో ముందుగా వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఆయనకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేనేదో చేశానంటారు, లేనిపోయింది అని చెప్పి ఈయన కూడా మెదలు సర్దుకుని వచ్చేసాడు. చాలామంది ఏంటంటే ఆ సిచ్యువేషన్లో కంగారు పడిపోయి వచ్చేస్తుంటాం, అట్లాగే ఈయన కూడా వచ్చేసాడు. అయిపోయిందా? ఈ చిలక అడుగుద్ది రెండో రోజున, హాయ్ ఉంటానంటే, నా తరపున నేను ప్రశ్న అడిగావా అని అంటే, అడిగాను, నీ ప్రశ్న నువ్వు తగలడ్డా, నీ ప్రశ్న వేసాను లేదా, ఆయన డామంట పడిపోయాడు, అసలు ఉన్నాడో లేదో తెలీదు, రేపు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను కదా, ఆయన బతుకుంటే సెషన్ పెడతాడు, ఇట్లాగే వెళ్తాను ఆ క్లాస్కి, అట్లా కాదు, ఏం జరిగింది చెప్పు, పడిపోవటం ఏంటి, ఏం జరిగింది చెప్పు అని అడుగుతుంది. ఏం లేదు, నీకు మోక్షం ఎప్పుడు వస్తుందా అని నేను అడిగాను, ఆయన డామంట పడిపోయాడు అని. చూసారా? అనేటప్పటికీ ఈ మాట చెబుతూ ఉన్నాడో లేదో అది అర్థం చేసుకుని ఒక్కసారి ఆ గిలగిలగిలగల కొట్టుకుని డామ్ అంటే అది పడిపోతుంది. పడిపోగానే అరే నా చిలక అయ్యోయ్యో అని చెప్పి పంజరం తీసి దాన్ని ఏదో శుశ్రూష చేద్దాం, ఏదో దానికి నీళ్లు బోళ్ళు పెడదామని చెప్పి ప్రయత్నంలో దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ ఏదో ట్యాప్ దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తాడు. ఇది తుర్రుని లేసేది. అంటే అది ఎంత షార్ప్గా ఉందో చూడండి. గురువు గారు అక్కడ సైగ చేసి చెప్పింది దానికి అర్థమైపోయింది. చూసారా? అలాగ భక్తుడు ఎంత అలర్ట్గా ఉండాలి చూడండి. ఆత్మజ్ఞానం పొందేటటువంటి వాడు ఎంత అలర్ట్గా ఉండాలో చూడండి. ఆ అలర్ట్నెస్ మనకి ఎందుకు రావట్లేదంటే, మనలో అన్నమయ కోశం అని, మరి ప్రాణమయ కోశం అని చెప్పి, ఆనందమయ కోశం అని, విజ్ఞానమయ కోశం అని, ఇట్లా 5 కోశాలు ఉంటాయి. మనం ఎంతసేపు అన్నమయ కోశంలోనే ఉండిపోయాం. అంటే కానా పీనా సోనా మరణ, మనకి ఈ పద్ధతిలోనే ఉన్నాం. ఆ కోశాన్ని నుంచి మనం దాటాలి. విజ్ఞానమయ కోశం దాకా వచ్చే వరకు కూడా మనకి షార్ప్నెస్ రాదు, బుర్రలో అంత చురుకుదనం రాదు, ఆత్మజ్ఞానం పొందాలి అనేటటువంటి ఆలోచన కూడా రాదు. చూసారా? కాబట్టి మనం ఆ స్థితిని దాటాలంటాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అన్నమయ కోశంలోనే ఉంటే, అంటే అన్నము కోసం మాత్రమే వెదుకువాడు. గుర్తుపెట్టుకోండి, అన్నం కోసం మాత్రమే వెదుకువాడు. అన్నం అంటే నాట్ ఓన్లీ తినేదే కాదు, సంపదలు పోగేసుకుంటాం, ఇంకా ఈ దీనిలోనే కొట్టుముట్టాడటం. చూసారా? ఇవన్నీ అన్నము కోసమే వెదుకువాడు పాపి. చూసారా? ఆత్మ కోసం వెదుకువాడు గోపి అన్నాడు. గోపి అంటే గోపికలతో సమానం. సరే, అట్లాగా మనం ఆ అన్నమయ కోశ స్థితి నుంచి మనం పైకి వెళ్తేనే కానీ మనకి ఆ జ్ఞానం అనేటటువంటిది అడాప్ట్ కాదు. దాన్ని ఆహార విహారాలు, ఇంతకుముందు ఎవరు మాట్లాడారు నాతో, ఆహారం గురించి మీరు మాట్లాడారు. ఆహార విహారాలు వలన కూడా చేంజ్ ఉంటుంది. అన్నమయ కోశం దాటాలి అని అంటే అది ఎందుకు ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే, చూసారా? ఈ అన్నమయ కోశంలో అనేక రకాలైన టేస్టుతో కూడినటువంటి తినకూడనివి, తినేవి, అన్ని రకరకాలైన పదార్థాలన్నీ తింటాం. ఇవి తినటం వల్ల మందమైపోయి షార్ప్నెస్ ఉండదు. కేవలం ఆత్మజ్ఞానం పొందేటటువంటి వాడు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించవలసిందే. చూసారా? అలా అని చెప్పి ఇదే తినాలి, ఇదే తినండి అని చెప్పి సోషల్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పనికి తగ్గ ఆహారం అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆహారం విషయంలో ఆత్మజ్ఞానం పొందాలనుకునేటటువంటి ముముక్షు జ్ఞానికి తీసుకోవాల్సినటువంటి ఆహారం సాత్విక ఆహారం, అంతే ఫైనల్. నాకు ముముక్షత్వం వద్దు, ఏం అవసరం లేదు, నేను ఇక్కడ శుభ్రంగా బతికితే చాలు, నాకు కడుపే కైలాసం, నేను ఇక్కడతోనే నా జీవితం చాలే, కానీ అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, నెక్స్ట్ జన్మ నాకు అనవసరం, నాకు ముముక్షత్వం గురించి నేను ఏం ఆలోచించట్లేదు, నేను ఏ ఆహారం తీసుకున్నానంటే అప్పుడు నువ్వు పనికి తగ్గ ఆహారం అని చెప్పారు. చూసారా? అందుకని ఆయన వేరేంటి ప్రవచనకర్త కోటేశ్వరారు, ఏం కోటేశ్వరారు, చాగండి కోటేశ్వరారు, ఆయన అడిగితే మళ్ళీ చెప్పాడు, ఏమండి మీరు ఇన్ని కౌరులు చెప్తున్నారు, నాకు చిన్న డౌట్ ఉండిపోయింది అన్నాడు భక్తుడు. ఏం డౌట్ అన్నాడు. అసలు మేమేం ఆహారం తీసుకోవాలి అని అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మేము ఏ ఆహారం తీసుకోవాలి అనే క్వశ్చన్లోనే రాంగ్ ఉంది అన్నాడు. చూసారా? ఆహారానికి ఫలానా ఆహారం తీసుకోవాలి అని నిర్దేశించుకునేది నువ్వే. చూసారా? ఇదే ఆహారం తీసుకోమని చెప్పి డిక్టేట్ చేసేటటువంటి అధికారం నాకు లేదు. అదేంటండి, సర్వత్రా అందరికీ ఒక ఆహారం కాదు, ఇట్లాగన్నాడు. అందరికీ ఒకే ఆహారం కాదు అన్నాడు. ఏ అని అడిగాడు. ఏ అంటావా, నేను రిటైర్ అయిపోయా, నాకు రెండో పని లేదు, నా తాత ముత్తాతల దగ్గర నుంచి సాత్విక ఆహారం తీసుకునేటువంటి అలవాటు, నాకు బరువైన పనులు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి జన్మ ఇచ్చాడు నాకు. చూసారా?
నా పని ఏంటంటే గ్వాసి పెట్టేసి కూర్చుని నిటారుగా కూర్చుని చక్కగా 4 ప్రవచనాలు మాట్లాడుకుంటామే. దీనికి తగ్గ ఆహారం నాకు ఒక వంకాయ, ఒక బీరకాయ, ఏదో తోటకూర కాడ తింటే సరిపోతుంది నాకు. నేనే ఒక సైనికుడిగా సియాచిన్ అనేటటువంటి ప్రదేశంలో వరల్డ్స్ హైయెస్ట్ ప్లేస్లో నేను ఆ శీతల ప్రాంతంలో నేను వర్క్ చేయాలంటే నా వెనకాల కిట్ బ్యాగ్ 70 కేజీలు కిట్ బ్యాగ్ ఉంటుంది. నా దగ్గర SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ఉంటుంది, అది ఒక 30 కేజీలు ఉంటుంది. చూసారా, ఇవన్నీ మోసుకుంటూ ఇంత లోతు ఆ మంచులో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో నేను బ్రతకాలి అని అంటే నాకు గవర్నమెంట్ టిన్నుడు ఆహారం, అది ఏమంటారు, ఎండు మాంసం అంటారే, అటు టిన్స్లో పంపిస్తుంది. అది దాన్ని కరగబెట్టుకుని వండుకుని తింటారు. పైగా అది కరగటానికి దానిలో ఈ ఆల్కహాల్ పోస్తారు, రమ్ అట్లాంటివి పోసి దాన్ని ఉడకబెట్టుకుంటే కానీ అది కూర అవుతుంది. అది నేను తింటే కానీ బ్రతకలేను. ఆ శీతల ప్రాంతానికి ఆ ఆహారం చూడదు. అక్కడికి వెళ్ళినాక కూడా మా గురువుగారు చెప్పాడు కదా, ఒక వంకాయ ఒక బీరకాయ వండే తిన్నాం అనుకో, డామ్ అంటే అక్కడే పడి చచ్చిపోతాం, అసలు సరికే చచ్చిపోతాం. అందుకని యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళందరూ ఆహారాలు వాళ్ళకి చూడకు. చూసారా, అట్లాగా మనం మామూలుగా తీసుకున్నా కూడా మన డైలీ లైఫ్లో ఈ రోడ్డు పనులు, కాంట్రాక్ట్ పనులు చేస్తారు, ఒడ్డు ఉప్పరాళ్ళు అంటారు, చాలా బలమైనటువంటి పనులు చేయాలి వాళ్ళు. పెద్ద పెద్ద కట్టలు ఇక్కడి నుంచి తవ్వినటువంటి మట్టిని అలాగా తీసుకొచ్చి అట్లా పోయాలి అని అంటే వాళ్ళకి ఎంత శక్తి కావాలి. అవి లేదండి ఒక తోటకూర తింటాను, లేదా ఒక పూటే భోంచేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి మందమైన ఆహారాలు తినంటే వాళ్ళు చేయలేడు పని. అందుకని చివరికి ఫైనల్గా ఏం చెప్పారంటే పనికి తగ్గ ఆహారం. కానీ ముముక్షు అయినటువంటి వాడు, జ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాడు, మరుజన్మను లేనటువంటి స్థితికి వెళ్ళదలుచుకునేటువంటి వాడు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళదలుచుకున్నవాడికి మాత్రం సాత్విక ఆహారం చూడాలి. ఎటువంటి ఆహారాలు తినాలనే దాని గురించి ఆ చాప్టర్ వస్తుంది మనకి. ఇంకా అది మొన్న కొంతవరకు దాటిపోయింది, మళ్ళీ చివరిలో టచ్ చేస్తాడు. అది ఇందాక మీరు అన్నారని గుర్తుంది. అట్లాగా ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటూ, చూసారా, ఈ క్షేత్రాన్ని అంటే మన ఇంటిని మనం కాపాడుకుంటూ ఆ ఇంట్లో లైఫ్ లాంగ్ చక్కగా పరిపూర్ణంగా జీవించి ఆ ఇంటిని వదిలిపెట్టేటటువంటి క్రమంలో ఆ ఇంటిని వదిలిపెట్టలేక ప్రాణి అల్లాడుతూ ఉంటాడే, అది కూడా ఆ స్థితి కూడా దాటిపోయి ఈ ఇల్లు మంద కాదు, మనం అద్దెకి వచ్చాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక ఆత్మజ్ఞానంతో కూడి ఎగ్జిట్ అవ్వటమే గొప్ప. ఎంట్రన్స్ మనకు తెలియదు, ఎగ్జిట్ మాత్రం మనం ఈ స్థితిలోకి వెళ్ళాలి అనేటటువంటి భావంతో ఇక్కడ 3వ దానిలో చెప్తున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం అత్త జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. ఇది ఆల్రెడీ చదివినట్టును. అర్జున, సమస్త క్షేత్రములందును అంటే శరీరములందును నన్ను క్షేత్రజ్ఞునిగా గుర్తెరుగుము. క్షేత్రజ్ఞుని గురించి జ్ఞానం ఏది కలదో అదే వాస్తవ జ్ఞానం అని నా అభిప్రాయం. అది మనకు తెలిసినటువంటి అనేక జ్ఞానాలలో ఇది హయ్యెస్ట్ జ్ఞానం. మనం ఎవరో తెలుసుకుంటే, మన ఇల్లు ఏంటో తెలుసుకుంటే, మన వాతావరణం ఏంటో తెలుసుకుంటే, అప్పుడు మనం అసలు మన ఇల్లే మనమా, మన లోపల ఉన్నటువంటి ఆత్మ మనం అనేటటువంటి విషయాలు తెలుస్తాయి అనేటటువంటి విషయాలు చెప్తూ ఇందులో ఈ వ్యాఖ్యాత యొక్క ఈ డిస్క్రిప్షన్ చాలా బాగుంటుంది. ఈ శ్లోకమును తత్వమసి మహావాక్యోపదేశం చేస్తున్నారు. ఇది వరలో 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా మహావాక్యోపదేశం అనగా జీవుడు సాక్షాత్ శివుడేను పరమ రహస్యమును భగవానుడు ఇచ్చడు తెలియచు. చూసారా, అందుకనే నన్ను తిట్టినా భగవంతుడిని తిట్టినట్టే, భగవంతుడిని తిట్టినా నన్ను తిట్టినట్టే. భగవంతుడు వేరు, నేను వేరు కాదు. చూసారా, అంటే అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఎవరిని ద్వేషించినా, చూసారా, ఎవరిని పూజించినా అవి 2 నాకే చెందుతాయి అని అన్నాడు. ఇదేంటి, ఆయన నేను ద్వేషిస్తే నీకు చెందటం ఏంటి, అక్కడెక్కడ కుక్కను కొడితే నాకు తగలటం ఏంటి షిర్డీ సాయిదాన్లో. చూసారా, అట్లాగనమాట. అంటే ఉన్నది ఒకటే అనేటటువంటి స్థితికి వెళ్ళాలి. అట్లాగా జీవుడు సాక్షాత్ శివుడే అని పరమరహస్యం భగవానుడు చెప్తున్నాడు. క్షేత్రం నందు అనగా దేహేంద్రియాది సంఘాతం అనేటువంటి ఉపాధి యందు సాక్షి రూపంగా వెలుగుతున్నాడు ఈ ప్రత్యేగాత్మ. అది విషయం. ముక్కు, చెవి, నాలుక ఇంద్రియాలన్నీ మన మొహంలోనే కనపడుతుంటాయి. ముక్కు, చెవి, నాలుక, ఇది చెవులు, ఇట్లాగే చర్మం, ఈ 5 ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ఇంద్రియాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంతరింద్రియాలు మనసు, బుద్ధి, ఇట్లాంటివన్నీ అంతరింద్రియాలు ఉన్నాయి. వీటి ద్వారా నడిపేటటువంటి రథసారథి మాత్రం లోపల ఆత్మరూపంలో వెలుగుతున్నాడు. ఇదంతా రథానికి ఒక అంగాలు లాంటి. రథానికి 2 చక్రాలు,
అట్లాగే లాగేందుకు గుర్రాలు, ఇట్లా కళ్ళెము, ఇవన్నీ ఉంటాయి. కానీ లోపల ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం ఆత్మే అనేటటువంటి విషయాన్ని చెప్తూ అది పరమాత్మ కంటే వేరు కాదని, రెండును ఒకటే అని ఎచ్చట స్పష్టమవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మకి పరమాత్మకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే లేదు అంటున్నాడు. లేదు అని తెలిసేంతవరకు ఉన్నదే అనేటటువంటి భావంతో ఉంటారు. అందుకనే విశిష్టాద్వైతము, ద్వైతము అనే రెండు భావాలు వచ్చాయి. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనేటటువంటి భావంతో ఉంటారు. పరమాత్మగానే ఉంచుతూ జీవాత్మ పరమాత్మ దగ్గర ప్రయాణం చేయటం దాన్ని విశిష్టాద్వైతము, ద్వైతము ఈ రెండు చెప్తూ ఉంటాయి. అంటే వేరువేరుగా చూస్తుంటారు. అది భావనే తప్ప ఆ రెండు ఒకటే. అంటే ఉదాహరణకి ఎట్లాగంటే మనకు బాగా అర్థం కావాలంటే, స్టూడెంటే ఒకనాటికి గురువు అయిపోతాడు. ఇవాళ నేను స్టూడెంట్, ఎల్కేజీ స్టూడెంట్, రేపు నేను ప్రొఫెసర్. కానీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈయన ప్రొఫెసర్ అని అనలేము, అవును కదా. ప్రొఫెసర్ అయినాక ఈయన ఎల్కేజీతో చదువుతున్నాడు అని అనలేము. కానీ ఆ రెండు మాత్రం ఒకటే, ఆ రెండు కూడా ఒకటే. చూసారా, మన జీవాత్మ అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ జీవాత్మగా ఉంటాం. ఈ శరీరంలో ఉన్నంగా నేను పరమాత్మకి భేదం లేదు అనేటటువంటి స్థితికి వెళ్ళటమే అద్వైతం. అందుకనే అల్టిమేట్ అద్వైత జ్ఞానమే జ్ఞానం. అందుకని ఆదిశంకరాచార్యులు 18 మతాలని ఖండిస్తూ 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 ఆయన దానిని బాగా దృఢపరిచినటువంటి మహానుభావుడు. అన్నిటినీ సమానంగా చూసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ కూడా దేన్ని అగౌరవభావంతో చూపెట్టలేదు. కానీ చివరికి అల్టిమేట్గా అదే, దానివల్లనే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. అంటే రెండు లేదు ఒకటే ఉన్నది అనేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అందుకని మనకి ఇన్ని రకాలైనటువంటి ఆరాధనలు వచ్చాయి. వైష్ణవం వేరు, శైవం వేరు, ఇట్లా శాక్తేయం వేరు, ఇట్లా రకరకాలు వచ్చాయి. అవన్నీ కూడా ఒకే తాను మొక్కలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నూలు పోగులు లాంటివి. ఇది చివరుంది, ఇది మొదలుంది, ఇది మధ్యలో ఉంది తప్ప ఆ ఒకే తానులో ఉన్నటువంటి మొక్కలే. చూసారా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఈ సత్యం తెలుసుకొనచో అనగా తన దేహమందు దేహ సాక్షి అయి ఉన్నటువంటి ప్రజ్ఞ పరమాత్మ అయినటువంటి ఎరింగినచో ఇక జీవునకు అపరిమితమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. రెండమ్మ, అపరిమితమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. అప్పటి వరకు మనం భయంగానే ఉంటాం, ప్రతిదానికి భయపడతాం. శరీరానికి సంబంధించినటువంటి ఏ వ్యాధులు వచ్చినా భయపడిపోతాం, మానసికంగా ఏదన్నా తేడాలు వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటాం. ఉదయం పూట ఎవరన్నా మంచి కౌరు చెప్పంగా నవ్వుతాం, మధ్యాహ్నానికి ఆయన కీడు కౌరు చెప్తే ఏడుస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటిన స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ భయం ఉండదు. స్వామి ఇదేంటో పురుగులు పట్టిపోయింది, ఇదేంటో చూడాలి, మరి దాన్ని ఏమంటే ఏదో చూసుకోండి, నాకేం బాధ లేదు, ఏమీ లేదు, వాటి పని అవి చేసుకుంటే నా పని నేను చేసుకుంటున్నాను అన్నాడు రమణ భగవాన్. లేదు అది రాచకుండా దానికి పురుగులు పట్టేసి కొಳకొಳలాడిపోతుంది, దాన్ని తీసేయాలి, మత్తు పదార్థం ఇస్తాం, ఏం అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. అంటే నేను వేరు, నా శరీరం వేరు. అసలు చూడండి ఆ స్థితి. మరి ఆ రాష్ట్రంలో పుట్టి, తమిళనాడు రాష్ట్రంలో పుట్టి 12-13 సంవత్సరాలకి అంత ఎన్లైట్మెంట్ వచ్చేసి అరుణాచల శివ అంటూ అరుణాచల శివుని గురించి ఎవరో ఒక చుట్టం వచ్చి ఇంటి దగ్గర ఏదో కబుర్లు చెప్తూ అరుణాచలం నుంచి వచ్చానన్న మాట వినపడితేనే ఇది ఎక్కడో విన్నానే అని చెప్పేసి ఆ చుట్టంతో వివరాలన్నీ కనుక్కుని ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఎన్ని గంటల ప్రయాణం, ఇవన్నీ తెలుసుకుని స్కూల్ ఫీజు కట్టమంటే అక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందో చూసుకుని అంత మాత్రమే ఆ స్కూల్ ఫీజులోంచి తీసుకుని బయలుదేరి చివరికి ఇంకొక 4-5 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు ఉండగా ఈ డబ్బులు అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి దిగి నడిచి వెళ్ళినటువంటి మహానుభావుడు 12-13 సంవత్సరాలకి వెళ్ళినట్టు మఠం వేసి కూర్చుంటే ఈయన ఎవడరా బాబు ఈ శివాలయంలో నుంచి కూర్చుని ఇప్పటికి మనం చూడవచ్చు ఆయన కూర్చున్నటువంటి ప్లేస్. ఈ లేకట్లేదేంటి, ఆయన స్నానం చేయడు, భోజనం అనడు, ఏమన్నా అని చెప్పి భక్తులంతా కూడా కాస్త వాళ్ళకి తెలిసింది ఏదో చేయటం చేసి బాబు నువ్వు ఇక్కడ కాదులే అని చెప్పేసి ఆ వర్షం పడిన రోజున ఆయన స్నానం చేయించి, ఆ వర్షంలో స్నానం చేయించి ఏదో అంగోస్త్రం లాంటిది కట్టి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్కంద గృహంలోనే ఆ గుహలోనే పెట్టారు. చూసారా, ఆ చివరికి ఆ గుహలో కూర్చుని ప్రపంచానికి ఎంత పెద్ద మౌనంలోనే పెద్ద మెసేజ్ ఇచ్చాడు. చివరికి కావ్యకంఠ గణపతి మహాముని అని చెప్పేసి మన తెలుగువాడే. మన ప్రెస్టేజ్ ఏంటంటే, మన ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా అరుణాచల రమణేశ్వరుడు గురించి, రమణ భగవానుల గురించి ప్రపంచం యావత్తు తెలియటానికి కారణం మన తెలుగువాడైనటువంటి కావ్యకంఠం గణపతి. అప్పటి వరకు తెలియదు, ఆయన ఎవరితో మాట్లాడింది లేదు, కేవలం ఈయనతోనే మాట్లాడాడు. ఈయన దగ్గర కూర్చుని ఆ గుహలో కూర్చుని ఎప్పుడన్నా ఆయన కళ్ళు తెరిచినప్పుడు గురుదేవా అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలే ఇవాళ రమణవాణిగా మనకి చలామణి అవుతాయి. చూసారా,
అట్లాగా ఆయనకి ఆపరేషన్ చేస్తే కోసుకోండి అన్నాడు, అంతే. మత్తు లేదు, ఏమి లేదు, ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు, డాక్టర్ పని డాక్టర్ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆ స్థితికి వెళ్ళిపోతాడు అనమాట ఆత్మజ్ఞాని అనేటటువంటి వాడు. మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉంది. అట్లాగా ఈ సత్యం తన దేహ సాక్షిగా ఉన్నాడు, అంటే దేహాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు, అంతే. దేహంలోంచి విడిగా దేహాన్ని లో ఉండి కూడా దేహానికి సాక్షిగా ఉంటాడే తప్ప ఆయన ఎక్కడ కూడా పెయిన్ ఫీల్ అవ్వడు. కాబట్టి ప్రపంచంలో ఏ ఇతర విద్య చేత కానీ జ్ఞానం చేత కానీ ఇట్టి మహాధైర్యం జీవులకు కలగదు, అంతే. నువ్వు ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయండి, ఎంతమంది మార్బలం ఉండండి, ఇంతమంది మార్బలం ఉన్నా కూడా మళ్ళీ భయమే. సరే, కారు మీద కారు అది మొట్టమొదట అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెనడీ హత్య భయంకరంగా జరిగింది. జాన్ కెనడీ అప్పుడు ఎదురులేనటువంటి నాయకుడు ఆ రోజుల్లో. జాన్ కెనడీ అంటే ప్రపంచాన్ని శాసించేటటువంటి అమెరికా అధినేత, చాలా పేరు గలవాడు, మంచివాడే. కానీ ఆయనకి ఎందుకో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొన్ని వందల వేల మంది ఆ కార్లు ఈ కార్లు ఎన్నో కార్ల మధ్యలో కారు వేసుకుని ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లో వెళ్తూ ఉంటే చూసారా ఎక్కడి నుంచి పేల్చాడో కరెక్ట్గా ఇక్కడ పేల్చాడు, అంతే. దాని మీద బోల్డెన్ నవల్స్ కూడా వచ్చింది. జాన్ కెనడీ హత్య మీద బోల్డెన్ నవల్సే వచ్చింది. అసలు ఎక్కడి నుంచి పేల్చాడు ఇవాళకి అంతు చిక్కట్లా. ఎందుకంటే చుట్టూ మొత్తం ఆయన పర్యటన ప్లేస్ అంతా కూడా గాలం వేసి ఎక్కడ అన్సెక్యూర్డ్గా ఉందో అవన్నీ బిల్డింగ్లు కూల్చేశారు, చెట్లు కూల్చేశారు, అన్ని రకరకాలైన సెక్యూరిటీ అన్నీ తీసుకున్నారు. ఎక్కడి నుంచి పేల్చాడో తెలియదు, కరెక్ట్గా ఇక్కడ దిగింది, ఇటు నుంచి ఇటు వచ్చింది జాన్ కెనడీ. సరే, ఇవాళకి మరి చాలామంది పెద్ద ప్రముఖులందరూ కూడా మరి ఎన్నున్నా కానీ భయంగా బతకాల్సిందే కదా. నువ్వు ఇవాళ కాశీ నగరాన్ని మొన్న కాశీ ఎక్స్టెన్షన్లో ఆయన ఎన్ని ఎక్స్టెండ్ చేసి బాగు చేశాడు కదా 2-3 ఏళ్ల క్రితం. ఆ టైంలో అది ఓపెనింగ్కి వస్తూ ఉంటే తీవ్రవాదులు ఒక లెటర్ పంపించారు ఎర్ర ఇంకుతో రాసి, నేను లేపేస్తామని చెప్పి. చూసారా మోడీ గారు. ఇక అసలు ముందు వారం రోజుల ముందు అయిపోయిన వారం రోజుల తర్వాత అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ చేశారంటే అంత టైట్ చేశారు. అంటే అన్నీ ఉన్నా కూడా మనకు భయం ఏర్పడుతుంది, భయంగానే బతుకుతున్నాము అంటే ఇది సామాజికంగా అందరి కోసం తప్పదనుకోండి. అట్లాగే మనం పర్సనల్గా తీసుకుంటే మనకు భయాలు బోల్డ్ అని ఉన్నాయి. ఒకటేంటి, ప్రతిదీ భయమే కదా. కానీ ఆ భయాలు వాళ్ళకు ఉండవు. ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడికి భయం పని. ఎందుకంటే నేను ఈ చొక్కా కాదని అర్థమైపోయిందిగా, ఈ చొక్కా నాదే కానీ తీసిపారేయచ్చు, ఎప్పుడైనా తీసిపారేయచ్చు, మురికి పట్టినప్పుడు తీసేయచ్చు. అంటే చొక్కా వేరు నేను వేరు అనేటటువంటి భావంతో ఉన్నారుగా. అటువంటి భావన కలగాలి అంటే ఇదిగో ఇటువంటి క్షేత్రజ్ఞులు వస్తే ఇక్కడ సమస్త క్షేత్రములందును తాను క్షేత్రజ్ఞుని చెప్పడం వలన శ్రీకృష్ణమూర్తి కేవలం మానవ మాతృడు కాదని అర్థం. సమస్త క్షేత్రములు, అన్ని శరీరంలోనూ నేనే ఉన్నాను, అన్ని శరీరంలోనూ నువ్వే ఉన్నావు, నీకు నాకు భేదం లేదు. సరే, స్వామి నిన్ను అందరూ కొంతమంది స్వామి అంటున్నారు, కొంతమంది భగవాన్ అంటున్నారు, కొంతమంది బాబా అంటున్నారు, కొంతమంది సాయి అంటున్నారు. అసలు నువ్వెవరు అని అడిగితే అదే చెప్తాడు, నీకు నాకు భేదం లేదురా, నేను మీ సేవకుడిని అంతే అన్నది భగవాన్ సత్సాయిబాబా. అట్లాగా ఆ స్థితికి వెళ్ళాక మనకి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సమస్త ప్రాణములందునంటే క్షేత్ర రూపం అంటే ఉపాధి ఎరుగువాడు వర్తించువాడు ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మే. కాబట్టి పరమాత్మ ఎచ్చటున్నాడని తెలియచున్నది అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయం ముందు సాక్షి రూపంగా వెలుగుతున్నాడు. ఈ భావన స్ట్రాంగ్ చేసుకోవాలి. రోజుకి ఈ భావన స్ట్రాంగ్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం, వీడి ఈ కలరు, వీడి ఈ జాతి, వీడి ఈ మతం, అక్కడేమో బ్లాక్స్ అండ్ వైట్స్ కొట్టుకు వస్తూ ఉన్నారు. వీడు బ్లాక్గా ఉన్నవాడే వాళ్ళు నిరసిస్తారు. చూసారా, ఇట్లాగా ఈ రకరకాలైనటువంటి వేరియేషన్స్ అన్నీ పోవాలి అని అంటే అందరిలోనూ ఉన్నది ఒకటే అనేటటువంటి భావాన్ని దృఢపరుస్తారు. అనుకుంటూ ఉండాలి అంతే. అనుకుండటం ద్వారా, భావన చేత ద్వారానే మన భావాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాం చేతనే మనకు అటువంటివి అన్నీ వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇంకొక మాట అంటున్నాడండి. కాబట్టి ఏ ఒకానొక ప్రాణి అందే అతను నివసించుతున్నాడా అంటే లేదు సర్వ ప్రాణులందు కూడా ఉన్నాడని చెప్తూ భగవంతుడు జడ రూపుడా, శూన్య రూపుడు అంటే కాదు, చిన్మయ రూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు కనుకనే అతన్ని క్షేత్రజ్ఞం అని చెప్పి. ప్రపంచంలో వాస్తవ జ్ఞానం ఏది అంటే క్షేత్రజ్ఞులు విభజించి తెలుపునట్టు జ్ఞానం ఏది కలదో అనగా దృగ్దృశ్య వివేకము, అది చూసేది చూడబడేది. దృశ్య విభాగము, చూసేది చూడబడేది. మిమ్మల్ని నేను చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. చూసేది ఎవరు అని అంటే మీలో ఉన్నటువంటి ఆత్మ. చూసారా, చూసేది ఆత్మ, చూడబడేటటువంటిది వస్తువు. అదినేమో నిత్యమైంది, చూసేటటువంటిది నిత్యమైంది, వస్తువు అనిత్యమైనటువంటి. వస్తువు అంటే ఇట్ మీన్స్ క్షేత్రం, శరీరాలు.
లేదా ఏదైనా పదార్థం మనం దేని ఎంకన్నా చూస్తున్నామంటే అది కొంతకాలానికి ఉండదు. ఉంటుందా? ఆ చెట్టు ఎంక చూస్తున్నాం కొంతకాలానికి ఆ చెట్టు దాని లైఫ్ లాంగ్ అయిపోద్ది కదా. అట్లా చూడబడేటటువంటి వాడు ఎప్పుడు ఉన్నాడు, దృశ్యం మాత్రం మారిపోతూ ఉంటుంది, దృక్ మాత్రం నిరంతరంగా ఉంటాడు. ఆ దృక్కే నువ్వు. అంటే ఎన్నో విధాలుగా చెప్తూ వచ్చాడు స్వామి. అట్లాగా ఈ ప్రకారంగా క్షేత్రం గురించి సంక్షిప్తంగా చెప్పి ఇక వాని గురించి ఇక లోతుగా వెళ్తున్నాడు. ఇప్పుడు వరకు ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షనే, ఈ 3 శ్లోకాలు కూడా ఇంట్రడక్షనే. ఈ ఇంట్రడక్షన్లోనే మనం ఏంటో ఆత్మ ఏంటో విడివిడిగా చూడాలి అనేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చాడు. అంటే నిదానంగా ఏంటంటే దేహభ్రాంతిని తొలగించేస్తున్నాడు. అందుకని ఈ టెక్స్ట్ బుక్ గురించి నేను చాలాసార్లు చెప్తాను. మనం మానవుణ్ణి మహనీయుడిగా తయారు చేసేటువంటి టెక్స్ట్ బుక్. మిగతా పురాణ కథలో వేరే మిగతా వ్యవహారాలన్నీ, ఆరాధన క్రమాలు, ఉపాసనలు అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఎవరికో ఒకరికి సరెండర్ అయ్యి ఆ రకంగా చేసుకుంటూ పోతే అది జరుగుద్దులే అనే పద్ధతి. కానీ అసలు ఇది నిన్నుగా నిలబెడదు. సరే, దేవుణ్ణి చేసేస్తుంది అంతే. ఈ టెక్స్ట్ బుక్ అర్థం చేసుకుంటే మనమే ఒక దేవుడు అయ్యేటటువంటి అంటే అటువంటి క్వాలిటీస్ వచ్చాయి. అది అందుకని ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇది డైరెక్ట్ భగవంతుడు మాట్లాడినటువంటి సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు రాజుగారు వెళ్ళిపోతున్నాడు, తెలియదు అనుకుంటా అడ్రస్. గురుగారు పెద్ద ఆయన వెళ్తున్నాడు, ఒకసారి అవకాశం ఉంటే రమ్మని. భగవద్గీత క్లాస్ జరుగుతుంది, అటు వెళ్తున్నాడు ఆయన. అట్లాగా రాజుగారు అట్లాగా ఈ ప్రకారంగా మనం ఈ విషయాల్లోకి వెళ్తే ఇక్కడ ఇంకో మాట అంటాడు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారయతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రమేదియో ఎటువంటిదియో ఎట్టి వికారములు కలదో దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో ఎట్టి ప్రభావం కలవాడో ఆ విషయములన్నింటినీ సంక్షేమముగా నా వలన వినుము. రండి సార్, సాయిరామ్ రండి, కూర్చోండి సార్. బాబు నువ్వు మధ్యలో కూర్చోండి. అదే మీరు అటు వెళ్తుంటే చూసి సాయిరామ్ సార్. ఇక్కడ మనం ఇప్పుడు వరకు అనుకున్నటువంటి ఈ క్షేత్రం, ఈ శరీరం, అసలు ఈ శరీరం ఎట్లాంటిది? ఇప్పుడు మనం కూడా ఏమండి, ఇప్పుడు ఇల్లు మారాలనుకోండి, ఒక వాడకట్టులోంచి మరో వాడకట్టులోకి వెళ్తున్నాం. ఆ వాడకట్టు మనకి అసలు ఎప్పుడు అటు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏనాడు రాలేదు. ఇవాళ కొత్తగా వెళ్ళాల్సి వచ్చింది. మనం ఇటు అలవాటు పడిపోయాం ఈ పాటి మీద, కానీ మనం అక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనం ఎంక్వైరీ చేసుకుంటాం లేదా, ఆ ఇంటి ఓనర్ గారు ఎవరు, మంచోడా కాదా, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. అట్లాగే ఇక్కడ ఈ క్షేత్రాలు ఎలాంటివి అంటే ఈ శరీరాలు ఎలాంటివి? ఇప్పుడు మనం లక్కీగా మానవ శరీరంలో, లక్కీ అని నేను అంటున్నాను, చాలామంది లక్కీగానే అనుకుంటున్నారా? మానవ శరీరం లక్కీగానే అనుకుంటలేదుగా చాలామంది. ఎందుకు? దీనికి వచ్చినటువంటి రోగాలు, రొస్టులు, దీనికి ఉన్నటువంటి బంధాలతో కూడినటువంటి ఆ పెయిన్స్ నాకు రాకపోయినా నా పిల్లలకు వచ్చినటువంటి పెయిన్ కూడా నేనే తీసుకుంటాను కదా, అంతే కదా. అవన్నీ నావి అనే చెప్పేసి, అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్స్కి వచ్చినటువంటి బాధలు కూడా నావేననేటటువంటి తీసుకునేటటువంటి అంత గొప్పగా దేహభ్రాంతిలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం గురించి ఎలా ఆలోచించగలుగుతాం? ఆత్మజ్ఞానం గురించి ఆలోచించాలంటే అంటే ఒకదానికి చేరుకోవాలంటే ఒకదాన్ని వదిలిపెట్టాలిగా. గుడివాడ స్టేషన్ దాటితేనే విజయవాడ వచ్చేది, చూసారా? అంటే దేహభ్రాంతి వదిలితేనే కానీ ఆత్మభ్రాంతి రాదు, కలగదు అనేటటువంటిది వస్తుందిగా. అంటే దీన్ని ఎట్లా వదిలించుకోవాలి? ఉన్నట్టుండి ఇంత ఇరకాటంలో పడిపోయి ఇంత సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఇంత పిల్ల పాపలతో రకరకాలైనటువంటి రిలేషన్స్తో, బంధువర్గాలతో, అటు కులంతో, ఇటు రకరకాలైనటువంటి వాటితో సంఘంలో మనం కూరుకుపోయి ఉన్నాం కదా. దీన్ని నిదానంగా దీని నుంచి బయటపడుతూ ఆత్మజ్ఞానానికి దగ్గర పడాలి అని అంటే ఎట్లా వెళ్ళాలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సింపుల్గా చెప్పేశాడు. ఒక ఆకు మీద నుంచి మరొక ఆకు మీదకి గొంగళ పురుగు ఎలా వెళ్తుందో అలా వెళ్ళండి అన్నాడు. ఏంట్రా అంటే గొంగళ పురుగు ఒక్కసారి లెగిసి ఈ ఆకు మీద నుంచి ఆకు మీదకి ఎగరదు. ఎట్లా వెళ్తుంది? దీన్ని వదిలిపెడుతూ దాన్ని పట్టుకుని దాని నుంచి కొద్దిగా ముందుకు బాగుతూ దీన్ని వదిలిపెట్టుకుంటూ మెల్లిమెల్లిగా ఈ ఆకును వదిలేసి ఆ ఆకు మీదకి వెళ్ళాలి. అట్లాగే నీ సంసారం అంటే ఈ దేహభ్రాంతితో ఉన్నటువంటి ఈ జీవుడు మెల్లిమెల్లిగా ఆత్మజ్ఞానానికి దగ్గర అవ్వాలి. ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? ఇంతకంటే మనం చేయగలిగేది ఏమి లేదు. ఒక్కసారి సీతాకోచిలుకులాగా ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి ఎగరలేం కదా, చూసారా? అట్లా మెల్లిగా, అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వమే ముక్తి మార్గం అన్నారు కదా.
చూసారా, ఈ సత్సంగం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి. ఏమిట్రా 10 మంది కూర్చుని విషయాలను పంచుకోవటం వల్ల ఏంటంటే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. నేను సంసారంలో ఉన్నాను, దేహభ్రాంతితో ఉన్నాను, రకరకాల రిలేషన్స్తో ఉన్నాను, బంధుత్వాలతో ఉన్నాను, బంధాలతో ఉన్నాను. ఈ బంధాల నుంచి నేను విడిపడిపోయి ఆత్మజ్ఞానం వైపుకి వెళ్ళాలంటే ఇదంతా అవుద్దా? చేసే వీళ్ళు చెప్పేది ప్రాక్టికల్గా లేదండి అని అంటావా లేదా? ఎందుకు? మన ఉద్దేశం ఏంటంటే వెంటనే అనుకోగానే ఆ పని జరగాలని. ఆ అనుకోగానే జరిగేటటువంటిది కాదు. ఆధ్యాత్మికతలో చాలా ఉంటుంది. ఇవన్నీ మన ప్రాథమిక మెట్లో ఉన్నాం. ఇలా కూర్చుని మాట్లాడుతున్నామంటే ఎన్ని జన్మల యొక్క పూర్వజన్మ ఫలితం ఈ స్థితికి వచ్చామంటే అది మాత్రం గమనించుకోవాలి మనం. చూసారా, ఇప్పటికీ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చామంటే ఇక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసినట్టే, పట్టాలు ఎక్కినట్టే బండి. పట్టాలు ఎక్కే వరకు ఇబ్బంది, పట్టాలు ఎక్కిన తర్వాత జర్నీ బాగానే ఉంటుంది. పట్టాలు ఎక్కిన దాన్ని మళ్ళీ బ్రేకులు పడకోకుండా జాగ్రత్తగా మనం నడుపుకోవటంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎటువంటి క్షేత్రంలో ఉన్నావు నువ్వు, ఈ జీవుడు ఎటువంటి శరీరంలో ఉన్నాడు, క్షేత్రం ఏదియో ఎటువంటిదో ఎట్టి వికారములు కలదో. మరి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క వికారంలో అంటే మనకి ఎగనిస్ట్గా ఉండేటటువంటి పరిస్థితులు. నాకు అది పడదు, నాకు ఆ చట్నీ పడదు, లేకపోతే ఇది పడదు, అది పడదు. అట్లాగే మానసికంగా కూడా అంటే నేను వాళ్ళని చూస్తే నాకు పడదు, వీళ్ళ పేరింటేనే నాకు సుర్రుమాటది. ఎన్ని వికారాలు ఉన్నాయి. అబ్బో ఆ పార్టీ పేరింటేనే అబ్బో నాకు అసలు నాకు అది యావగింపండి అంటామా లేదా? అట్లా ప్రతిదీ వికారంతో కూడుకున్నటువంటి ఈ శరీరం. ఇన్ని వికారాలు వదిలించుకుంటాం అంటే అవే వదిలించుకుంటాం అంటే ఏంటంటే ఇవన్నీ ఏమీ లేవు, ఇవి అశాశ్వతము. ఈ అశాశ్వతమైనటువంటి వికారాలన్నీ కలిపి నేను అనుకుంటున్నాం ఇది నావాడు, ఇది నా ప్రాంతము, నా ఇంటి పేరు, నా కులము, నా గోత్రము. చూసారా, ఇవన్నీ ఏంటి? దేహానికి సంబంధించినటువంటి విషయాలు. దేహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూరుకుపోయి ఆత్మవైపు ప్రయాణించాలని అంటే అవుతుందా ఆ పని? అవుతుంది. ఎట్లా అవుతుంది అని అంటే భగవాన్ సత్యసాయిబాబా మళ్ళీ ఉదాహరణ చెప్పారు. నీలో ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి కదా, ఆత్మజ్ఞానం పొందడానికి ఇవన్నీ హర్డిల్సే కదా, వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలి? ఇవన్నీ తొలగించుకుని శుభ్రంగా వాషౌట్ చేసుకున్నాక మెల్లిగా ఆత్మజ్ఞానం పొందామంటే కుదరదు. వీటిని తొలగించుకుంటూ ఉండాలి, దాన్ని పొందుతూ ఉండాలి. దీన్ని తొలగించుకుంటూ ఉండాలి, ఇది దేహభ్రాంతిని, ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అది ఎట్లా ఏక టైంలో ఎలా జరుగుద్ది? ఇదిగో ఇందాక ఎలా మెల్లిగా గొంగళ పురుగు పాకుతూ ఈ ఆకును వదిలేసి ఆకును పట్టుకుంటుందో అట్లాగే ఆయన ఇంకొక ఉదాహరణ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక పెద్ద టంబ్లర్ నీళ్లు, ఆ నీళ్ళు అన్నీ మురిగ్గా ఉన్నాయి. ఒక మగ్గులో నీళ్లు ఉన్నాయండి, ఆ నీళ్ళన్నీ మురిగ్గా ఉన్నాయి. దాన్ని వంచుకోకుండా దానిలో ఉన్నటువంటి మురికి అంతా పోవాలి, ఆ నీళ్ళలో ఉన్నటువంటి మురికి పోవాలి. ఏం చేస్తాం? దాన్ని ఫిల్టర్ చేయడానికి వీల్లేదు, దాన్ని ముట్టుకుంటానికి వీల్లేదు. దాన్ని అప్పుడు ఏం చేస్తాము అనేటటువంటి మనం చెప్పాం. పైనుంచి మంచినీళ్ళు అలా పోస్తూ ఉంటే ఆ టంబ్లర్లో ఉన్నటువంటి ఆ జగ్గులో ఉన్నటువంటి ఆ మురికి వాటర్ అంతా పోయి మిగిలింది మనకి మంచి వాటర్గా మిగులుతుంది. అంటే అట్లాగే నీలో ఉన్నటువంటి దుర్గుణాలు ఒకరోజు పోవు. ఈ ఆలోచనలన్నీ ఒకరోజు పోతాయా? ఈ జాడ్యాలన్నీ ఒకరోజు పోయేటటువంటియా? ఎన్నో జన్మల నుంచి అతుక్కుంటా వచ్చాం కదా. వీటన్నిటిని పోగొట్టుకోవాలి అని అంటే నువ్వు చేయాల్సిందేంటి? నీ దుర్గుణాలను పోగొట్టుకుంటానికి నువ్వు ప్రయత్నం చేసేటటువంటి భాగంగా నువ్వు మంచి విషయాలను అడాప్ట్ చేసుకో. ఇందాకేం చేసాం? మంచినీళ్ళు పోస్తూ ఉంటే కానీ ఈ దుర్గంధమైనటువంటి నీళ్లు పోయినట్టుగా నీలో మంచి భావాలను అడాప్ట్ చేసుకుంటూ ఉంటే నిదానంగా మిగతా అన్నీ డైల్యూట్ అయిపోతాయి. సరే, అందుకని ఈ క్షేత్రం అనేటటువంటి దాని గురించి చెప్తూ భగవానుడు తాను చెప్పబో వాక్యములన్నిటి యొక్క సారము ఎచ్చటే ప్రారంభమవుతుంది. క్షేత్రమును వికారవంతమగును అద్వికార క్షేత్రజ్ఞి ప్రభావశీలగు యత్ప్రభావశ్చ వర్ణించరు. అంటే వాస్తవంగా దేహాది రూపము ఉపాధి పెక్కు వికారంతో కూడి నశ్వరమైనది, ఆత్మశాశ్వతమైన అమిత ప్రభావం. అది ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఈ అశాశ్వతమైనటువంటి ఈ దేహంలో ఇన్ని వికారాలు ఉంటే ఈ వికారాలతోనే మనం ఈ వికారాలనే ప్రేమిస్తూ అంటే ఇది నావాడు చూడంగానే అంటే ఎట్లాగంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి మనం ఏదో రాజస్థాన్ ఎక్కడికి పోయాం. అక్కడ పోగానే మనకి హిందీ బొంది ఏం రాదు, ఎవడన్నా తెలుగుడు కనపడంగానే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. నావాడు, కైసవే ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, అది అని అడుగుతాం కదా. అంటే ఒక రకమైనటువంటి బాండేజ్. ఎక్కడున్నా కూడా ఎలా తిరుగుతున్నా కూడా ఆ తెలుగువాడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆయనతో కూర్చుని భోంచేస్తాం, ఆయనతో కూర్చుని వస్తాం. అంటే ఒక రకమైనటువంటి అటాచ్మెంట్. అంటే ఇది మన సోషల్ సౌకర్యార్థం అలా చేస్తున్నాం. కానీ ఈ జీవుడిని కూడా అలా అలవాటు చేసాం. ఈ జీవుడు కూడా దీనిలో ఉండి ఇది నా ఇల్లే. నా పెళ్ళైన కొత్తలో ఒక ఇంట్లో దిగానండి. అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వేరుపడి ఒక అద్దెంట్లోకి వచ్చానండి. ఆ అద్దెంట్లో ఒక 20 సంవత్సరాల పాటు ఉన్నా. అక్కడే
పిల్లల్ని కన్నాం, అక్కడే పెరిగారు పిల్లలంతా కూడా. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్ అయిపోయి వచ్చి మీరు కాస్త ఖాళీ చేస్తే మేము వస్తామండి దీనిలోకి అన్నాడు. ఎంత బాధ! అదే నా సొంత ఇల్లా, కొన్ని సొంత ఇల్లు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పురిగావు, నా తాత సంపాదించాడు అనుకున్నాను. అద్దింటి మీదే అంత వ్యామోహం ఉందా లేదా కదా అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఆ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంత బాధో. అయ్యో నా బాల్యం అంతా ఇక్కడే గడిచిపోయింది కదా, నా బాల్యం అంతా ఇక్కడే గడిచిపోయింది, ఎంతో హాయిగా ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఇంకెక్కడికో పోవాలంటే ఎంత అంటే మన మనసు దానికి అడాప్ట్ అయిపోయింది. అది మనది కాదు, అది అద్దిల్లని మనకు తెలుసు. తెలిసినా కూడా ఏమండి మేము ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతాం సార్, ఇంకొక 6 నెలలు ఆగండి అంటామా కదా. నేను అక్కడ స్థలం తీసుకున్నామండి, ఇంకొక సంవత్సరం మీరు మమ్మల్ని ఉండనిస్తే డైరెక్ట్గా ఆ ఇంట్లోకి వెళ్ళిపోదామండి అంటామా లేదా? అటువంటి మమకారం ఇంటి మీద ఏర్పడిందంటే ఈ జీవుడికి ఈ దేహం మీద ఎందుకు ఏర్పడదు? అందుకని ఒక్కసారి ప్రాణం పోదు. పంచప్రాణాలు దాని ఏమంటారు, ప్రాణ అపాన ఉదాహరణ 5 ప్రాణాలు ఉన్నాయి కదండి. 5 రకాల ప్లేస్లో నుంచి ఒక్కోటి పోతుంది. మీరు ఎక్కడైనా చూస్తే ఏదైనా జీవుడిని కట్ చేసామనుకోండి, ఒక కోడిని కట్ చేస్తే వెంటనే ప్రాణం అది కొట్టుకుని ఒక పావు గంటకు 5 నిమిషాలకు పోతుంది. చూసారా? ఒక్కసారి పోదు. ఏ జీవుడైనా అంతే. పావును కొట్టామనుకోండి ఎంతసేపు కొట్టుకుంటారు చూసారా? అంటే ఇక్కడ ఒకటి కాదు ఉన్నది, అనేక రకాలైనటువంటి దాంతో అతుక్కుపోయి ఉంటుంది జీవుడు. ఎంత బలమైనటువంటి స్ట్రాంగ్ ఇదో ఉంటుంది ఆ జీవుడు. ఆ జీవుడిని పరమాత్మగా గుర్తించి ఆ వెళ్ళేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోబట్టే ఆ మహానుభావులు అరే నాకు విసుగు పుట్టింది, ఆయన బతికాడు 120 ఏళ్ళు 130 ఏళ్ళు బతికాడు, 140 ఏళ్ళు బతికి ఆ శిష్యుడితో అంటాడు ఇక నేను వెళ్ళిపోతున్నా విసుగు పడు. ఇట్టగా అంటారులే గురువుగారు ఊరుకోండి మీరు లేకపోతే ఎట్టగా అన్నాడు. లేదురా పొద్దున్నే వెళ్ళిపోతున్నా, 8ంటికి బాగుందంట ముహూర్తం. ఇదేంటి వెళ్ళిపోవడం ఈ చేతిలో ఉందా అనుకున్నారు అందరూ. కంచి పరమేంద్ర స్వామి ఏదో ఆయన గురించి చెప్తుంటారు. కూర్చున్నాడు కుర్చీలో, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అన్నట్టు తాగాడు. సరే మరి జాగ్రత్త అది నువ్వు అది జాగ్రత్త చూసుకొని అన్నాడు. బాసి పెట్టేసి కూర్చున్నాడు, ఇలా అన్నాడు. దాన్ని ఏమంటారు, కింద ఉన్నటువంటి చక్రంలోంచి ఆ ప్రాణాన్ని సహస్రారం ద్వారా వదిలేశాడు. ఊరికే అన్నాడు అంతే, పట్మంటి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ చేతులు చావు వాళ్ళ చేతిలో పెట్టుకోగలిగేటటువంటి టెక్నాలజీ ఆ మహామునులు ఆ మహా తపస్సుల్లో వాళ్ళంతా మనలాగా పుట్టినోళ్ళు. వాళ్ళంతా సాధన ద్వారా అట్లాగే యోగాని ఆ స్థితికి తీసుకెళ్ళాలి. యోగా చేస్తే మనం ఎక్సర్సైజ్ రూపంలో వచ్చేసేసి వదిలేస్తున్నాం శరీరానికి. అసలు యోగా అర్థం అదేనమాట. ఈ జీవాత్మని పరమాత్మలో లీనం చేయడానికి ఆ దారి చూపెట్టేటటువంటి మార్గమే యోగా. అది యోగ వాసిష్టంలో ఆనాడు మహానుభావుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారికి బోధించినటువంటి యోగ వాసిష్టంలో నుంచి వచ్చింది యోగా. యోగా అంటే సామాన్యమైనటువంటిది కాదు. చూసారా? అట్లాగా ఇక్కడ భగవానుడు తాను చెప్పబో వాక్యములన్నిటి కూడా ఇది సారమాన సమాసేన మేశ్రుణు అంటే ఈ విచారణ అనంతరము సంక్షిప్తంగా చెప్పదగింది ఏంటంటే భగవానుడు పలికిరి ఏమైనా ఈ దృగ్దృశ్య పదార్థ విచారణ అంతా ఒక పెద్ద గ్రంథం. నిజంగా చెప్పాలంటే చూసేది ఎవడు చూడబడేది ఏమిటి అనేది పెద్ద సబ్జెక్టు. చూసారా? ఒక పెద్ద గ్రంథం. యుద్ధ సమయమున కావున దాని అంతనకు చెప్పుటకు అనుకూలం కలేదు కాబట్టి సంగ్రమంగా చెప్పవాలి. దీని గురించి తెలియాలి అని అంటే నిర్వాణ షట్కం మామూలుగా శంకరాచార్యులు వారు రచించినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. అసలు దుఃఖెవడు దృశ్యం ఎవరు, దృశ్యం అంటే ఏంటి, చూసేవాడు ఎవడో చూడబడేది ఎవరు, చూడబడేదానికి చూసేదానికి సంబంధం ఏంటి? చాలా చాలా సంతలో చాలా విషయాలు ఉంటాయి. సంత అంటే మనం ఎక్కడెక్కడ లేని వస్తువులన్నీ తీసుకొస్తారు. కానీ మనం వెంటనే చూసి చూడంగానే మన మనసులో ఉన్నటువంటిది తక్కువ దాని మీద పడదు. మనసు మామిడికాయలు కొందాం అనుకున్నవాడికి చూపు అంతా మామిడికాయల మీద పడదు. ఎండు చేపలు కొందాం అనుకున్నవాడికి ఎండు చేపల మీద పడుతుంది. అవునా కదా? సంత అంటే అన్ని రకాలుగా ఉంటాయి కదండి. అంటే ఎవడి చూపు ఎందుకు ఎలా పడుతుంది అంటే దీనికి లోన ఉన్నటువంటి మన నడిపించేటటువంటి డ్రైవ్స్ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టి హ్యాబిట్స్ని బట్టి మన దృష్టికోణం ఉంటుంది. అందరూ ఒకే పదార్థాన్ని ఒకే రకంగా చూడరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూసారా? దాన్ని ఎట్లాగంటే ఉదాహరణకి మనం ట్రింగ్ అని మోగిందనుకోండి వెంటనే గుర్తుపడతాం, దాన్ని చూడవసరలా అది సైకిల్ బెల్లు అని. ఎందుకు? పెర్సెప్షన్. దాన్ని అంతకుముందు మనకు ఒక అనుభవం ఉంది, దాన్ని విన్నటువంటి అనుభవం ఉంది. అట్లాగే ఈ జీవుడికి చాలా అనుభవాలతో కూడొచ్చాం. ఈ భూలోకంలో పుట్టినాక వచ్చినటువంటి అనుభవాలే కాదు, గత జన్మల్లో ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి దాన్ని చూసే కోణం అది ఇప్పుడు బతుకుతున్నటువంటి వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మనకి ఎంతవరకు భవిష్యత్తు కాలంలో ఉపయోగపడుతుందో చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాంలోనే ఉంది. అది వస్తువు అవనేయండి, సత్సంగం అవనేయండి, ఒక మేల్ ఫిమేల్ కలయిక అవనేయండి, ఏదైనా మనకి ఉపయోగపడేది ఏదైనా కానీ
ఆ కోణాల నుంచి ఆలోచిస్తాడు. దేన్ని పడితే దాన్ని, అది ఎలా పడితే అలాగో, ఎట్లా కొట్ట డొల్లించుకెళ్ళిపోదాం అనుకునే జీవితాలు కొన్ని ఉంటాయి. అట్లా కాకుండా ఇన్ని రకాలైనటువంటి పారామీటర్స్ ఉంటాయి ఒక్కొక్క ఆలోచనకి. అంటే చూడబడేటటువంటి కోణానికే ఇన్ని ఆలోచనలు ఉన్నాయని అంటే చూడండి, అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి జీవితం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మనస్సు మనది, అన్లిమిటెడ్ మనస్సు అనమాట. అసలు చూసా, అటువంటి క్షేత్రాన్ని గురించి చెప్పబోతున్నానయ్యా. క్షేత్రజ్ఞ సంబంధ జ్ఞానం ప్రశంసిస్తూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ క్షేత్రజ్ఞ జ్ఞానం గురించి ఋషులచే అనేక ప్రకారములుగా, నానా విధములుగా అయినటువంటి వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదించబడింది. ఈ క్షేత్రం, ఈ శరీరాన్ని గురించి, శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ ఋషులకి వాళ్ళు తాపసులయ్యి ధ్యాన ముద్రలో ఉండి కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలు మీకు ఒక అనుభవం వచ్చింది, నాకు ఒక అనుభవం వచ్చింది. ఎన్ని అనుభవాలు వచ్చినా కూడా దానిలో యునానిమిటీ ఉందా లేదా చూస్తారు. ఉదాహరణకి మీరు స్వీట్ తిన్నారు, కాజా తిన్నారు, కాకినాడ కాజా తీయగా ఉంది. నేను బందర్ లడ్డు తిన్నా, తీయగా ఉంది. ఆయన చెరుకు రసం తాగాడు, తీయగా ఉంది. వీటిలో ఉన్న యునానిమిటీ ఏంటి? తీపి తత్వం. వస్తువులు డిఫరెంట్గా ఉండవచ్చు. అట్లాగే ఋషిగా మీకు ఒక అనుభవం వచ్చింది, మీకు ఒక అనుభవం వచ్చింది, మీకు ఒక అనుభవం వచ్చింది. ఈ మూడు అనుభవాల యొక్క సారం చూస్తే ఇక్కడ బాటం లైన్ ఒకటే ఉంటుంది. రకరకాలైనటువంటి అనుభవాలతో కూడి బాటం లైన్ మాత్రం, ఎసెన్స్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఏంటనేటటువంటి భగవంతుడు డైరెక్ట్గా చెప్పాడు. అందుకని మనం వేదాలు చదివితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. చూసారా, అది అర్థం కాదేమని చెప్పి ఉపనిషత్తుల ద్వారా కూడా కొన్ని చెప్పుకొచ్చారు. అది కూడా బాగా హార్డ్ మెటీరియల్. ఉపనిషత్తు అర్థం కావాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చూసారా, అవన్నిటిని ఫిల్టరైజ్ చేస్తూ చాలా సింపుల్గా దీన్ని చెప్పడం బట్టి మనం చాలా ప్రాథమికమైన బుక్ పట్టుకున్నాం వాస్తవంగా. కానీ ఇది దాన్ని ఏమంటారంటే కరపత్రం లాగా, ఒక రోడ్ మ్యాప్ లాగా. మనం ఎటు వెళ్ళాలి అనేటటువంటి దిక్కుతోలనేటువంటి పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్ మన చేతిలోకి ఎలా వచ్చిందో, భగవద్గీత గూగుల్ మ్యాప్. సరే, ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మనం ముందుకెళ్తే ఇంకా అసలు ముఖ్యమైనటువంటి సారాలు ఒక్కొక్క దానికి వేదంలో ఏం చెప్పబడింది, దాన్ని రిఫైన్ చేసి ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడుతున్నారు, అవన్నీ చాలా డీప్ నాలెడ్జ్. సరే, అవన్నీ మనం పట్టుకోలేమని చెప్పేసి దీన్ని పట్టించాడేమో స్వామి. దీన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఒక మాట అంటున్నాడు. ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైనటువంటి వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది మరియు హేతువులతో అంటే యుక్తులతో కూడి బాగుగా నిశ్చయింపబడినట్టు బ్రహ్మసూత్ర వాక్యము చేత కూడా అయ్యేది చెప్పబడినది. అసలు భగవంతుడు చెప్పడం చూడండి, ఇది నేను చెప్తున్నా, నేను ఎక్కడ ఇది నేనే చెప్తున్నాను. ఎంత శ్రీకృష్ణ భగవానుడి గురించి మనం మాట్లాడుకోవాలంటే చూసండి, స్వయంగా పరమాత్మ అన్నీ తెలిసినటువంటి వాడు. నేను చెప్తున్నాను వినండి అని ఎక్కడ అన్నా. ఇది ఋషుల చేత, చూసారా, ఋషుల చేత ప్రతిపాదించబడి వేరు విధాలుగా ప్రతిపాదించబడినటువంటి విషయాలన్నిటినీ, అలాగే బ్రహ్మసూత్రాల ద్వారా మహానుభావులు చెప్పినటువంటి విషయాలన్నిటినీ నేను చెబుతున్నాను. అంటే నాకంటే ముందు ప్రపంచం ఉంది. నేను పుట్టి 5500 సంవత్సరాలు అనుకోండి హార్డ్లీ. స్వామి ద్వారకాధీశుడిగా ఆ టైంలో పుట్టి ఈ నాసా వాళ్ళు ప్రకారం చెప్తున్నారుగా 5250 5350 ఇట్లా చెప్తున్నారు కదా. దానికి ముందు ఉంది సృష్టి, దానికి ముందు జీవుడు ఉన్నాడు కదా, అప్పుడు పరమాత్మ ఉన్నాడు కదా. ఇప్పుడు నేనే కొత్తగా చెప్తానంటే ఎలా ఉంటుంది? అసలు నేను చెప్తున్నానే మాట ఉండదండి ఎక్కడ. ఆయన ఇది ఋషుల చేత ప్రతిపాదించబడి అనేక విధాలుగా ఉన్నటువంటి పదార్థాన్ని చెప్పబడుతుందయా. తాను చెప్పదలుచుకున్నటువంటి క్షేత్రజ్ఞ జ్ఞానం యొక్క మహిమను తెలుపుటకై భగవానుడు అనుభవజ్ఞులకు పరమ ఋషుల వాక్యములను తార్కాణంగా చూపుతున్నాడు. మనకి ఏదైనా విషయం ఎక్కడన్నా కాపీ కొట్టుకొచ్చి పేస్ట్ కాపీ కొడతాం కదా, మనం కాపీ కొట్టి తర్వాత పేస్ట్ చేస్తాం కదా, అవునా కదా. మన నాలెడ్జ్గా ఏమున్నదో వేరే చూస్తాము, దాన్ని కాపీ చేస్తాం, కాపీ చేసి దాన్ని మళ్ళీ మనకు కావాల్సిన దానిలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమవుద్ది, మన పేరే పడుద్ది. ఓహో ఈయన ఇదంతా టైప్ చేసాడా, పాపం ఈవిడ మొన్నటి వరకు అట్టాగా అనుకోలేదు, అదంతా టైప్ చేసి అంత జ్ఞానం నాకుందా, ఇది కాపీ పేస్ట్ అని తెలియనంత వరకు నేనే అట్లాగా మనం పోజు కొట్టేస్తాం. కానీ ఈ ఆత్మజ్ఞానం గురించి తెలిసినటువంటి మహానుభావుడు కూడా, చెప్పినటువంటి మహానుభావుడు కూడా పరమాత్మ ఆయన అయి ఉండి
ఇదిగో ఋషుల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను అనేటట్టు చెప్పాడు అంటే చూడండి, మనం నేర్చుకోవాలి, ఏదైనా ఫ్రాంక్గా నేర్చుకోవాలి. ఎక్కడ ఉండేవమ్మా, అద్భుతంగా ఉండేవు, సూపర్గా ఉండేవు తల్లి అంటే నేనే అని పోజు పడతాం లేదా? మా అత్తగారు చెప్పిందో, మా అత్తగారు వండిందో నేను అప్పుడు అలా చెప్పుకునేవాడు కొంతమంది ఉన్నారు చూసారా. బేబే నేనే అని లేదు అంటే కొద్దిగా దానిలో మోడిఫికేషన్ చేశాను. అంతకుముందు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, కానీ ఆవిడ దానికంటే కూడా నేను కొంచెం రిఫైన్ చేశాను. మొత్తానికి క్రెడిట్ గోస్ టు మీ, నాకు రావాలి క్రెడిట్. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన క్రెడిట్ కోరుకుంటా, ఋషులకి ఇచ్చేసాడు, వేదాలకి ఇచ్చేసాడేంటి, ఇవ్వాలి కదా. వేదాలు ఆయనకంటే ముందే ఉన్నాయి కదా. వేదాలు అసలు ఎప్పుడు పుట్టినాయో, ఎక్కడ పుట్టినాయో, ఎవరి ద్వారా పుట్టినాయో అసలు అనేది తెలియదు కదా. ఆది అంతం లేనిటువంటి వేద జ్ఞానం కదా అది, చూసారా. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఎప్పుడైనా సరే నేను 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 అనేటటువంటి తగ్గించుకుని ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్ని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ అంటాడు ఋషిభిర్ బహుధా గీతం అంటే ఋషులనగా ఇంద్రియములను జయించినటువంటి వారు. వాళ్ళు సామాన్యులుగా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయగలిగారు అని అంటే ఎన్ని ఇంద్రియాలు ఎన్ని కట్టుకోవాలి అసలు. కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ మూసుకుని కూర్చుని వాళ్ళ ధ్యానంలో నిమగ్నమయ్యి అటువంటి మహానుభావుల యొక్క కృషి చూసారా జయించిన వారు, ఆత్మసాక్షాత్కారం నొందినటువంటి మహనీయులు. అట్టి వారు దేన్నైనా చెప్పించో దానిలో ఎంతయో సారము, మహిమ, గొప్పతనము తప్పక ఉంటుంది కదా, అది చెప్తున్నాడు అనమాట. అట్టి ఋషులు ఒకసారి కాదు అనేక సార్లు బహుదా పలు విధములుగా ఆ జ్ఞానం గురించి చెప్పిరని వచ్చించే దానికి ఎంతయో ఆధిక్యం కలదని స్పష్టమవుతుంది. నేను చెప్పడమే కాదు, ఋషులు ఎన్నోసార్లు చెప్పారు, ఎన్నో విధాలుగా చెప్పారు. ఒక కథని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు, ఒక్కొక్క కోణంలో చెప్తారు, కానీ ఉన్నదో ఒకటే నీతి దానిలో ఉన్నది. అట్లాగా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకంగా చెప్పుకొచ్చాడు అటువంటి విషయాలన్నీ. అంటే అంత బరువైనటువంటి ఆత్మజ్ఞానం అంటే అంత బరువైనటువంటి సబ్జెక్టు. అది నేను చెప్పడమే కాదు, గతంలోనూ ఉన్నది అని చెప్తూ ఇక్కడ హేతుమద్భిర్వినిశ్చితై అంటే ఆ వ్యాసాది మహర్షులు పలికినటువంటి బ్రహ్మసూత్రాది ప్రతిపాదికమైనటువంటి వాక్యములు సామాన్యులు కావు. హేతువాద అంటే లాజిక్ అండ్ సైన్స్ యొక్క పరీక్షకు నిలుచుతున్నవి. అది చూసారా, అటువంటి సహేతుకములైనటువంటివి స్వానుభవంచే లెస్సగా నిశ్చయింపబడినవి కనుకనే నిశ్చితైహి అని చెప్పబడింది. వినిశ్చితైకి అంటే బాగుగా నిశ్చయింపబడినవి అని చెప్పిరి, పరమ సత్యములని భావం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోవు ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానముకు ఎంత గొప్పదో దానిపై జనులకి ఎంతటి విశ్వాసం ఉండవలనో ఈ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. కొత్తగా ఆయన చెప్పాడు కాబట్టి నేను శ్రీకృష్ణుని పెద్దగా పట్టించుకోనండి. ఆయన 10 మంది గోపికలతో తిరుగుతాడు, ఆయనకి అష్టభార్యలు ఉన్నారు, రకరకాలైనటువంటి సంసారాలు ఉన్నాయి. ఆయన చెప్పింది ఎట్లాగానంటే ఆయన చెప్పలా, ఆయనకు దానికంటే ముందున్నటువంటి జ్ఞానాన్ని నేను చెప్తున్నాను. చూసారా, అంతకు ముందున్నటువంటి మహానుభావులు ఈ చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను అని మనకి క్యూరియాసిటీ పెంచడానికి ఈయన కూడా ఎంత దోహదం చేస్తున్నాడు అంటే ఈ చాప్టర్ మీద మనకి బాగా దాన్ని ఏమంటారు ఉత్సాహం కలగాలి, అది ఉత్సుకత కలగాలి, ఇచ్చగలగాలి, వినాలి అని. చూసారా, అందుకని ఈ విభాగాన్ని గురించి చెప్తూ ఇప్పటి వరకు ఇంకా సబ్జెక్టులో కలిగి ఇది కూడా దీన్ని ఈ చాప్టర్ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇక ఈ క్షేత్రం యొక్క స్వరూపాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. మహాభూతాన్యహస్కారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ ప్రమ్యిచ్చేంద్రియా గోచరః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంజ్ఞాతశ్చేతనా ధృతి ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇక్కడ ఏమంటున్నాడంటే పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి చూసారా, 11 ఇంద్రియాలు, దశేంద్రియాలు ప్లస్ మనసు కలిపితే 11. 5 ఇంద్రియ విషయంలో అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని అంటారు కదా, అవి కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదులు సముదాయము, తెలివి, ధైర్యము అను వీని సముదాయమై వికార సహితమైనట్టి క్షేత్రము సంక్షిప్తంగా చెప్పబడినది. ఈ శరీరం అంటే ఏంటో చెప్పాడు, ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయో చెప్పాడు. మనకు తెలిసినటువంటి ఇంద్రియాలన్నీ కన్ను, ముక్కు, చెవి, నాలుక, దేని పని దానికి ఉంది. చూసేది చూస్తూ ఉంది, నాలుక రుచి చూస్తూ ఉంది, ఇదేమో చెవి ఏమో వింటూ ఉంది, దాని పని అది చేస్తూ ఉంది. మనసు పని మనసు చేస్తూ ఉంది. చూసారా, ఇట్లాగా మళ్ళీ మనసులోనే ఓ భాగాన్ని బుద్ధి అంటాం. అది తప్ప ఉప్ప
అవునా కాదా అని కొద్దిగా ఆలోచించేదాన్ని బుద్ధి అన్నారు అంతే. ఇదంతా ఒకటే. ఆ స్థితిని బట్టి అనగా అది చూడంగానే తినేయి అని అంటది మనసు. తింటే నీకు చెప్పాంగా 400 500కి వస్తుందని ఆ ఆలోచన వచ్చింది, దాన్ని బుద్ధి అన్నారు అంతే. ఇక్కడ కన్ఫ్యూజన్ కొన్నిటికి వివరం ఇచ్చుకోకపోతే బుద్ధి వేరు మనసు వేరు ఇట్లా భావంతో ఉంటారు. అది ఒక రిఫైన్డ్ క్వాలిటీ బుద్ధి అనేది. అది రిఫైన్ చేయబడింది, శుద్ధి చేయబడింది అనమాట. మనసును శుద్ధి చేస్తే బుద్ధిగా మారుద్దని ఏదో అంటారు చూసారా. మనసు చెప్పిందల్లా చేసేయకోకుండా బుద్ధితో ఆలోచించు అని అంటే ఏంటంటే కొద్దిగా ఆలోచించి స్టెప్ తీసుకుని ఇది మనకు ఉపయోగపడతా లేదా, ఇది మనకు డేంజరా అని ఆలోచించే విధానం ఉంది దాన్ని. అందుకని నీకు మనసు ఉందా అనే దానికంటే నీకు బుద్ధి లేదు రానికి. బుద్ధి ఉందా నీకు ఆ పని చేయడానికి అంటారు చూసారా చాలామంది పెద్దలు. ఏం బుద్ధి ఉందని గాడి కొట్టి బుద్ధి లేదు పోలేదు అంటారా చూసారా. అటువంటి స్థితి మరి చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. పంచమహాభూతాలని మనకు తెలుసు, గాలి నీరు నిప్పు ఆకాశం ఇవన్నీ. వీటితో ఏర్పడినటువంటిది మెయిన్ స్థూల శరీరం అనేటటువంటిది. నిర్మాణం చేయాలంటే ఇటుక మరి ఇవన్నీ కావాలి కదా, నీరు అట్లాగే సిమెంటు అట్లాగే ఇది అసలు నిర్మాణం జరగాలంటే ఈ పంచభూతాల నుంచి మనం తీసుకున్నాం చూసారా. అసలు ముందు గూడు ఏర్పడాలిగా, ఆ గూడు ఒక స్ట్రక్చర్ ఏర్పడితే ఈ దానిలోకి ఏమేం కావాలనేది లోపల డెకరేషన్ వేరుగా ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్ మన ఇష్టం చూసారా. అట్లా కొన్ని ఇట్లా పంచమహాభూతాలు అహంకారం అంటే మనకు తెలిసింది. అహంకారం అంటే చిట్టు పదార్థం ఏం కాదు, మన అందరికీ ఉన్నదే. ఏమిటి అని అంటే నేను ఈ నేను అనే దానిలో శుద్ధ అహంకారం అయితే పర్లా. శుద్ధ అహంకారం అయితే నేను నువ్వు మొత్తం కలిపి నేనే, అది శుద్ధ అహంకారం. అంటే రెండు లేవు, నేను నువ్వు ఒకటే. ఆ స్థితికి చేరకోకుండా నేను అంటున్నాడంటే ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు. ఈగో సూపర్ ఈగో అని చెప్పేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తుంటాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రవేత్త. ఈగో సూపర్ ఈగో. స్థాయిలో స్టార్ట్ అవుతుంది మనిషి. అంటే ఏంటంటే వాంఛలతో కూడినటువంటి, అప్పటికప్పుడు నా శరీరానికి కావాలి, ఆహారం ఆకలిస్తే నాకు కావాలి, కోరుకుంటా చూసావా. దాహం వేస్తే కోరుకుంటా, అలాగే శారీరకమైనటువంటి వాంఛలు కలిగితే కోరుకుంటా. ఇవేమి అందరికీ ఉండే. ఆ స్థాయి నుంచి దాటిపోయినాక ఇది యుగో అంటే ఇది నాకే కావాలి, నాకు కూడా కావాలన్నది వేరు, నాకే కావాలన్నది వేరు. నాకు కూడా అంటే అందరూ కలిసి ఉన్నట్టు నువ్వు, నాకు కూడా కుర్చీ కావాలండి, అంతేగాని మీరు ఎవరు కూర్చోకుండా నేనే కూర్చుంటా, నాకే కావాలి కుర్చీ అంటే ఎట్లా ఉంటుంది అట్లాగనమాట. ఆ ఈగో స్థితి నుంచి కూడా దాటిపోయినాక సూపర్ ఈగో, మనందరికీ కుర్చీలు కావాలి అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. ఈగో సూపర్ ఈగో చూసారా. ఆ స్థితికి మామూలుగా సైంటిఫిక్గా ఈ సోషల్గా మాట్లాడుకుంటే ఆ స్థితికి వెళ్ళాలన్నమాట. అదే చెప్పబోతున్నాడు ఇక్కడ. ఏమంటాడు ఇక్కడ, క్షేత్రం అనగా కేవలము స్థూలదేహం కాదు, ఇందులో రకరకాలైనటువంటి మూల ప్రకృతులన్నీ ఉన్నాయి. మనం మొట్టమొదట తీసుకుంటే ఈ పంచభూతాత్మకమైనటువంటిది మన శరీరంలోనే నీరు ఉంది కదా, 70% 80% నీరు ఉందంటారు కదా సార్. అట్లాగే మన శరీరంలోనే వేడి ఉంది కదా, అదే 99 ఎంత అంతకంటే మించితే జ్వరం వచ్చిందంటాం, అంతకంటే పడిపోతే అట్లా పడిపోయి కంటిన్యూస్గా ఉందనుకోండి హరి అంటాం. అంటే సర్టెన్ హీట్ మెయింటైన్ చేయాలి కదా, అగ్ని మనలోనే ఉన్నట్టు కదా. అట్లా పంచభూతాత్మకమైనటువంటిది ఈ గూడు అని చెప్పి. తర్వాత మూల ప్రకృతి. 11 ఇంద్రియాలు అంటే దశేంద్రియాలంటే మనకు తెలుసు. ఇక చెవి ముక్కు కాకుండా మళ్ళీ కర్మేంద్రియాలు కాకుండా జ్ఞానేంద్రియాలు కాకుండా మనసు కూడా కలిపితే అది 11 అక్కడికి అయినాయి. ఇది తర్వాత 5 ఇంద్రియములు, వీటి యొక్క శబ్ద స్పర్శ రూపరస, వీటి పనులు మనకు తెలుసు. ఏదైనా వాసన బట్టి చెప్పేస్తాం. ఇలా వాళ్ళ ఆదివారం ఏం కూర మనకు అర్థమైపోతుంది, పక్కింటోడు ఏమనుకున్నాడో మనం చెప్పేస్తాం చూసారా. ఆ చెప్పేటటువంటి చెవు చెప్పదు, ముక్కు చెప్పదు, ఇది చెప్పదు, నాలుగు కూడా తెలియదు. అప్పటికి ముక్కు తెలుస్తుంది ఇమ్మీడియట్గా. మన ఇంట్లో ఏమనుకుందో షావుకారుకు తెలుస్తుందంట. ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయలు ఇవో యాలకులు ఇవన్నీ మసాలా అంతా పెట్టుకెళ్తున్నాయంటే ఇవాళ వేసాడు ఒక కోడిని అని షావుకారు గారికి తెలుస్తుంది. అట్లాగే పక్కింట్లో ఏమనుకున్నాడు ముక్కు తెలుస్తుంది. అప్పుడు రుచి చూసిన తర్వాత డిఫరెన్స్ అదే ఇదే అనేది, ఎందుకంటే రెండు దగ్గరగా ఉంటాయి. ఏం అర్థం కాదు. అట్లాగా ఈ రకంగా ఈ శబ్ద రసాదులు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనిషి లొంగిపోతాడు. ఎంత పనులున్నా ఆ సంగీత జ్ఞానం తెలిసినటువంటి వాడు ఆ శబ్దాన్ని విని అక్కడే ఉండిపోతాడు.
ఆ జింక అదేదో కొమ్ముతో ఊస్తే ఆ స్వరాన్ని అక్కడ నిలబడిపోద్దంట. జింకలను పట్టుకునేటటువంటి జంబూక మహర్షి చెప్తాడు. ఆయన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది, ఒక చిన్న గొట్టం లాంటి ఇలాగా ఒక కొమ్ముతో తయారు చేసినటువంటి ఇది. ఆ కొమ్ముతో ఊస్తే ఆ స్వరం దానికి ఇష్టం అంట జింక. అందుకని పారిపోయే దాన్ని కూడా ఈ శబ్దాన్ని బట్టి అలాగ ఉండిపోతే దాన్ని అప్పుడు బాణం వేసి పట్టుకుంటారు. చూసారా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ఈగ మనకు తెలుసు, మనకు బాగా తెలుసు. మామిడికాయల సీజన్లో ఆ నల్లటి ఈగలు వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళు ఆశ్చర్యంగా. పొద్దున కూడా అంటున్నా, మామూలుగా కనపడవు. ఆ మామిడికాయ మనం బాగా మిగలబడినటువంటి ఆ బంగినపల్లి కొయ్యంగానే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆ టేస్ట్గా అది వచ్చేస్తుంది. చూసారా, అట్లాగే ఎక్కడో తిరుగుతున్నటువంటి ఆ ఏగంట వచ్చి ఆ బాండీలో ఉన్నటువంటి పాకంలో పడి చచ్చిపోతుంది. ఆ పాకంలో పడుతుంది. ఆ పాకం కోసం ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చింది. అది వేడి పాకం, దాని ఆత్రంగా దానిలో పడి చచ్చిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. అట్లాగే అదే మరి ఈ మకరందాన్ని గ్రోలేటటువంటి ఈ పురుగులు కొన్ని ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచో ఎగురొచ్చి అవి దానిలో చక్కగా వాటికి స్ట్రా ఉంటుంది. అది చక్కగా దాన్ని స్ట్రా వేసుకుని పీల్చుకుంటూ ఉంటాయి. ఈ లోపల పొద్దుకుపోద్దంట, ఈ కమలం ముడుచుకుపోయి దానిలో పడిపోయి ఊపిరాడుగా అది చచ్చిపోతుంది. దాని వీక్నెస్ అది. అట్లాగే మనిషి కూడా అంతే కదా. దాన్ని ఏమంటారు, 35 ml ఓకేరా అంటే కాదు 65 ml, కాదు 180, ఆ తర్వాత ఇంకేంటి కొంత అట్లాగా 750 ml. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బారిస్ అయిపోయినట్టుగా ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. అన్ని వీక్నెస్లు మనకే ఉంది. మనకి శబ్దం కావాలి, రూపం కావాలి, రసం కావాలి, ఎందుకంటే ఎంత టేస్టీగా ఉండాలి. నువ్వు ఎంత గొప్ప భోజనాలు పెట్టు. మా ఎరిగిపాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా పిలిచామంటే నువ్వు ₹1 పెట్టి ఖర్చు పెట్టు, ఎవరైనా కావాలని ఎవరైనా జడగొడతాడండి, పెట్టాడులే ఆ పప్పు అదే అంత బావాలి, అవి మిగతా అన్నీ బాగానే చెప్పరు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎంచుతూ ఉంటారు. అట్లాగే మనిషికి ఒక వీక్నెస్. ఇన్ని వీక్నెస్లతో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దీన్ని వదిలిపెట్టి ఇది తుచ్చమైంది, ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది అనేటటువంటి భావన రావాలంటే అసలు మనం ఎన్ని వదిలించుకోవాలి? అందుకని భగవంతుడి దగ్గర ఏం దండం పెట్టుకోవాలని చెప్పి ప్రతిసారి నేను చెప్తూ ఉంటా. నువ్వు చిన్న అడగొద్దు. నువ్వు చిన్న అడిగావా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినట్టుగా కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి అడిగినట్టే. కల్పవృక్షం అంటే తెలుసు కదా సార్, ఏది అడిగినా ఇస్తుంది కదా సార్, ఏదైనా ఇస్తుంది కదా. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి రేపొద్దునికి ఎల్లుండికి కావాల్సినటువంటి అడుగుతావేంటి? శాశ్వతమైనది ఏదైనా ఉంటే కోరుకో. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యంలో కోరుకోమంటారు. ముక్తి కూడా తర్వాతే, దాన్ని ఆఖరిలో పెట్టారు చూడండి. ముక్తి లేదా మోక్షం అది ఆటోమేటిక్గా వస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యంతో అది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని నువ్వు కోరుకోవాల్సిన పనే లేదు అసలు. అది నువ్వు కోరుకున్న ఇన్స్టెంట్గా ఈ మూడు లేకుండా అది రాదు. భక్తి జ్ఞాన వైరాగ్యం లేకోకుండా అది ఎట్టాగు రాదు. నువ్వు దాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మూడు వచ్చినాయంటే అది ఎట్టాగు ఆగదు. అసలు నేను ఇంకొక ప్రీచ్ విన్నాను నేను, మీరు భక్తిని కోరుకోండి అని చెప్పేసి ఒక ఆయన స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. అనంతమైనటువంటి ఆ భగవంతుడి మీద ఆ ప్రేమను బాగా, భక్తిని బాగా పాదుకొల్పుకోండి, మిగతా ఇన్ని వచ్చేస్తాయి. చూసారా, ట్రైన్కి అటాచ్ చేయనటువంటి ఫస్ట్ బోగి కదిలిందంటే మిగతా 16 బోగీలు కూడా కదులుతాయి కదా అని చెప్పినటువంటి ఉదాహరణ. ఆ ఫస్ట్ బోగి భక్తి. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి మీద ఆ ధ్యాస కలిగిందో ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయండి. దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అక్కడ మనం ఏం చేస్తున్నాం, భక్తిని కోరికల భక్తిగా మార్చేసి, కోరికల భక్తి అని అంటే నాకు నువ్వు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అంటే ఇచ్చి పుచ్చుకునేటటువంటి ఒక ట్రాన్సాక్షన్గా తయారు చేసాం. భక్తి అంటే అది కాదు. అన్కండిషనల్ లవ్ ఈజ్ లవ్. కండిషన్స్ ఏమి ఉండవు ఇక్కడ. 116 కొడతామనేటటువంటి కండిషన్ లేదు. ఎప్పుడు మా అబ్బాయికి అది అయితే, లేకపోతే నేను కొడతాను. అక్కడ పరిమితం అయిపోయాం మనం. చూసారా, కానీ అసలైనటువంటి భక్తికి కండిషన్